హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అదిరిపోయే శుభవార్తనే చెప్పుకోవాలి. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ముహూర్తం అనేది కూడా ఖరారు చేయడం జరిగింది. ఇక రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ డబ్బులు ఈ పత్రాలు అంటే ఇవి తప్పనిసరిగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో మాత్రమే 20,000 రూపాయల చొప్పున డబ్బులు అయితే విడుదలవుతాయి. ఇక వివరాలు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. రైతుల కోసం ఎంతగానో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం అనేది కూడా తీసుకుంటూ బడ్జెట్ సమావేశంలో 9,400 కోట్ల రూపాయలు అయితే ఈ పథకానికి సంబంధించి కేటాయించింది. ఇక అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అనేది కూడా విడుదల చేస్తూ రైతుల ఖాతాలలో మే నెలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని, కాకపోతే ఖచ్చితంగా ఇవి తప్పనిసరి అని అయితే ఒక అప్డేట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా పట్టాదార్ పాస్బుక్ అనేది కూడా కలిగి ఉండాలి. పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా ఏ రైతు అయితే పట్టాదార్ పాస్బుక్ పేరు అనేది కూడా ఉందో ఆ యొక్క పేరు మీద వాళ్ళకి ఆధార్ కార్డు అనేది కూడా లింక్ అయి ఉండాలి. ఖచ్చితంగా బ్యాంకు ఖాతాలకు మొబైల్ నెంబర్తో పాటు 12 అంకెల ఆధార్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకుని ఉండాలి. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పిఎం కిసాన్ నిధులకు ఈ పథకం అనేది టైఅప్ అనేది అంటే లింక్ అనేది కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా పిఎం కిసాన్ డబ్బులు పొందుతున్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ చేస్తామని అయితే తెలిపారు. ఇక ఈకేవైసీ అనేది కూడా ఇంకా ఎవరైనా చేయించుకున్నట్లయితే ఈకేవైసీ కూడా చేయించుకోండి. మే నెలలో రైతుల ఖాతాలలో తొలి విడతగా 5,000 రూపాయలు అయితే మొదటగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయి. ఇది అప్డేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.